వెల్కమ్ టు మెగా9 టీవీ. మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక పేరు ఎప్పుడూ కూడా చర్చనీయాంశమే. ఆ పేరు అమృతా ఫడ్నవీస్. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి. ఆమె గురించి ఇప్పుడు కొత్త వివాదం మొదలైంది. ఒక యోగా కార్యక్రమంలో సినీ నటి శ్రీలీల పట్ల అమృతా ఫడ్నవీస్ వ్యవహరించిన తీరుపై తెలుగు రాష్ట్రాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో చూసి శ్రీలీల అభిమానులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? అసలు వివాదం ఎందుకు మొదలైంది? మహారాష్ట్ర సీఎం భార్య హోదాలో అమృతా ఫడ్నవీస్ ప్రవర్తనపై వస్తున్న విమర్శలు ఏంటి? శ్రీలీల అభిమానుల ఆగ్రహానికి కారణమేంటి? లెట్స్ వాచ్. ఆదివారం ముంబైలో యోగా దినోత్సవం సందర్భంగా ఒక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ నటి శ్రీలీల, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృతా ఫడ్నవీస్, ఆమె కుమార్తె బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ హాజరయ్యారు. కొద్దిసేపు యోగాసనాలు వేసిన తరువాత యోగా ప్రాముఖ్యత, శారీరక, మానసిక ఆరోగ్యంపై దాని ప్రభావం గురించి అంతా మాట్లాడారు. అంతా సవ్యంగా సాగుతుంది అనుకుంటుండగా వేదికపై ఫోటో సెషన్ మొదలైంది. అమృతా ఫడ్నవీస్, ఆమె కుమార్తె శ్రీలీల కలిసి మీడియాకు ఫోజులిచ్చారు. అయితే అక్కడే అసలు వివాదం రాజుకుంది. కొందరు మీడియా ప్రతినిధులు అమృతా ఫడ్నవీస్, ఆమె కుమార్తె ఫోటోలు మాత్రమే కావాలని అడిగారు. ఆ సమయంలో అమృతా ఫడ్నవీస్ ప్రవర్తన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శ్రీలీలను ఆమె దురుసుగా పక్కకు వెళ్లమని సైగలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చేతి వేళ్లతో సైగ చేస్తూ పక్కకు వెళ్లమని చెప్పిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో ఇప్పుడు నెటిజన్ల మధ్య పెద్ద దుమారాన్నే రేపుతుంది. అమృతా ఫడ్నవీస్ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. స్టార్ హీరోయిన్ అయిన శ్రీలీల పట్ల కనీస మర్యాద లేకుండా ప్రవర్తించడం సరికాదని అభిమానులు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి సతీమణి అయితే అంత అహంకారం తగదని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. నిజానికి అమృతా ఫడ్నవీస్ శిక్షణ పొందిన శాస్త్రీయ గాయని, సామాజిక కార్యకర్త. అంతేకాదు, యాక్సిస్ బ్యాంక్లో వైస్ ప్రెసిడెంట్ కూడా. ఆమె గతంలో కూడా కొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు. ఆమె సామాజిక కార్యక్రమాలకు, తన సంగీతానికి మంచి గుర్తింపు ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు ఆమె ఇమేజ్ను దెబ్బతీస్తున్నాయి. మహారాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ డిసెంబర్ 5, 2024 నుంచి పదవిలో ఉన్నారు. ఆయన సతీమణిగా ఆమెకు ఒక హోదా కూడా ఉంది. కానీ ఆ హోదాను అహంకారానికి ఉపయోగించుకోవడం సరికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై అధికారికంగా ఎవరూ స్పందించినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చర్చ తీవ్రంగా నడుస్తోంది. ఈ ఘటన తర్వాత శ్రీలీల అభిమానులు సోషల్ మీడియాలో అమృతా ఫడ్నవీస్ ను ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఎంత పెద్ద హోదాలో ఉన్నా ఒక ప్రముఖ వ్యక్తి పట్ల ఇలాంటి ప్రవర్తన సరికాదని వారంటున్నారు. శ్రీలీల తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించి మంచి విజయాలను అందుకుంది. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటుంది. అలాంటి స్టార్ నటి పట్ల ఇలా అసభ్యంగా ప్రవర్తించడం సరికాదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం మహారాష్ట్రలో రాజకీయంగా కూడా చర్చకు దారితీసే అవకాశం ఉందని కొందరు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా ఒక చిన్న ఘటన, అది కూడా ఒక ఫోటో సెషన్ సమయంలో జరిగిన సంఘటన ఇప్పుడు పెద్ద వివాదంగా మారుతుంది. మరి ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందా లేక మరింత ముదురుతుందా అనేది చూడాలి. సాధారణంగా ఇలాంటి ఘటనలు సోషల్ మీడియాలో కొన్ని రోజులు మాత్రమే ట్రెండింగ్లో ఉంటాయి. కానీ సీఎం సతీమణి ప్రమేయం ఉండడంతో ఈ ఘటనకు కాస్త ఎక్కువ ప్రాధాన్యత వస్తుంది. రాజకీయ ప్రత్యర్థులు కూడా ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉంది. గతంలో కూడా అమృతా ఫడ్నవీస్ కొన్ని సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఆమె గాయనిగా, సామాజిక కార్యకర్తగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించినప్పటికీ ఇలాంటి ప్రవర్తన ఆమె ఇమేజ్ను దెబ్బతీస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శ్రీలీల వైపు నుంచి గానీ, ఆమె టీం నుంచి గానీ ఈ ఘటనపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఆమె మౌనంగానే ఉన్నప్పటికీ అభిమానులు ఆగ్రహం మాత్రం ఆగడం లేదు.